మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతాలు మేఘాలు అడవులను కప్పేస్తున్నాయి. పక్షుల శబ్దం తప్ప మరేం వినిపించదు. ఈ అడవుల మధ్యలో ఒక శక్తి నిద్రిస్తున్నది. అదే భీమశంకర్ టెంపుల్. 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. కానీ ఈ జ్యోతిర్లింగం పర్వతాల మధ్య ఎందుకు దాగి ఉందో తెలుసా? ఎందుకంటే పూర్వకాలంలో భీమాసురుడు తన తల్లి అయిన కర్కటితో ఈ పర్వత శిఖరం మీద నివసిస్తూ ఉండేవాళ్ళు. అతను ఒకనాడు తన తల్లిని ఇలా ప్రశ్నించాడు. అమ్మా, నా తండ్రి ఎవరు? ఎక్కడున్నాడు? నీవు ఈ కొండ మీద ఒంటరిగా ఉండటానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు కర్కటి కుమారునితో ఇలా అనింది. నాయనా, లంకా రాజ్యానికి ప్రభువైన రావణాసురుని తమ్ముడైన కుంభకర్ణుడు నీ తండ్రి. అతనిని మరియు అతని అన్నను ధర్మపరుడైన రాముడు సంహరించారు. నా మొదటి భర్త అయిన విరాధుడిని కూడా శ్రీరాముడే చంపారు. నా తల్లిదండ్రులు అగస్త్య మహర్షి శిష్యుడైన సుదీక్షునిపై దాడి చేయగా అతని శాపంతో భస్మమయ్యారు. నేను అనాథగా మిగిలాను. ఆ తరువాత కుంభకర్ణుడు నన్ను బలవంతంగా స్వీకరించారు. నీవే ఆ సంయోగ ఫలం. నీ తండ్రి మహావీరుడు. అతని కంటే గొప్పవాడిగా పేరు తెచ్చుకో అని చెప్పారు. తల్లి మాటలు విన్న భీముడు కోపంతో రగిలిపోయాడు. తన వంశాన్ని నాశనం చేసిన విష్ణుమూర్తిని, ఆయన భక్తులను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. దేవతలను, మహర్షులను మట్టుపెట్టాలని పట్టుపట్టాడు. భీమాసురుడు బ్రహ్మదేవుని గురించి 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఆ రాక్షసునికి అంతులేని పరాక్రమాన్ని, అనంతమైన ధైర్యాన్ని వరంగా ప్రసాదించారు. వరగర్వంతో భీమాసురుడు దేవలోకం మీదికి దండెత్తి దేవేంద్రుణ్ణి ఓడించి దేవలోకాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ తరువాత భూలోకమంతా తిరిగి సాధువులైన భక్తులను, మహర్షులను బాధింపజేశాడు. ఆ కాలంలో కామరూప దేశాన్ని సుదక్షిణుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు, అఖండమైన తపస్సంపన్నుడు. భీమాసురుడు అతనిపై దండెత్తి అతనిని కారాగారంలో బంధించాడు. శివభక్తుడైన సుదక్షిణుడు కారాగారంలోని మట్టితో ఒక శివలింగాన్ని చేసి పూజిస్తూ నిరంతరం శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఒకరోజు భీమాసురుడు ఆ రాజును సమీపించి ఇలా అన్నాడు. ఓరి బుద్ధిమాలినవాడా, ఈ జపములేమిటి? ఈ శివ పూజలేమిటి? ఇకపై ఈ పిచ్చి పనులు మాను అని గర్జించాడు. అయినా ఆ రాజు ఇవి ఏమీ పట్టించుకోకుండా శివపూజలో నిమగ్నమైపోయారు. రాక్షసుడికి వల్లు మండింది. పళ్ళు పటపటా కొరుకుతూ కత్తిని తీసి, మూర్ఖుడా, ఏమీ మాట్లాడవు, నిన్నే అని అరిచాడు. రాజు నెమ్మదిగా కళ్ళు తెరిచి ఇలా అన్నారు. ఈ ప్రపంచానికి శివుడే కర్త. భరించేది అతడే, హరించేది అతడే. నేను నా జగత్పతిని సేవిస్తున్నాను. నీ గర్జనలు, నీ గాండ్రింపులు నన్ను ఏమీ చేయలేవు అని అన్నారు. అంతటితో భీముడు మరింత మండిపడుతూ, ఇప్పుడు ఈ లింగాన్ని నా కత్తితో ముక్కలు ముక్కలు చేస్తాను, తనను తాను రక్షించుకోమను అంటూ కత్తినెత్తి శివలింగాన్ని నరకబోయాడు. అంతలో శివలింగం నుండి శివుడు ఆవిర్భవించారు. ఆ రాక్షసుణ్ణి భస్మం చేశారు. సుదక్షిణుడు భక్తి పారవశ్యంలో శివుని పాదాలపై పడి నమస్కరించి ఎన్నో విధాలుగా స్తుతించారు. పరమశివుని కరుణా కటాక్షం వలన లోకాలకు భీమాసురుని పీడ విరగడయింది. విషయము తెలుసుకున్న తారకాసురులు ఈ కామరూప దేశంపై దండెత్తగా సహ్యాద్రి పర్వతములో జరిగిన పోరులో శివుడు చెమటోడ్చి అసుర సంహారము చేశారని పురాణ గాథ. ఈ విధముగా రాలిన చెమట బొట్లై భీమా నదిగా గుర్తింపు వచ్చింది. భీమాసురుని తల్లి కర్కటి తన కుమారుని భస్మం పాతాళము నుండి భూమి మీదకు తెచ్చి శివుని గురించి దీనాతి దీనంగా ప్రార్థించగా స్వామి దర్శనమిచ్చి వరము కోరుకోమన్నారు.
అప్పుడు ఆమె తనయుడి పేరు చిరస్థాయిగా ఉండునట్లు అదే ప్రదేశములు శివుణ్ణి ఇక్కడ కొలువు తీరమని కోరుకుంది. ఎవరి కోరికలైనా తీర్చే బోలాశంకరుడు ఆమె కోరికను మన్నించి భీమశంకర జ్యోతిర్లింగంగా ఆ సహ్యాద్రి పర్వతములలో కొలువు తీరారు. చరిత్ర చెబుతుంది ఆలయ నిర్మాణం నాగర శైలిలో ఉంది. ప్రస్తుత నిర్మాణం 13వ శతాబ్దం తర్వాతి కాలానికి చెందినది. మరాఠా కాలంలో ఆలయం పునర్నిర్మించబడింది. నానా ఫడ్నవీస్ సేవలు విశేషం. ఈ ప్రాంతం ఇప్పుడు భీమశంకర్ వన్యప్రాణం అభయారణ్యం. అరణ్యం మరియు ఆలయం మరియు మౌనం ఇవన్నీ కలిస్తే ఇది శివుని స్వభావం. భీమశంకర్ అంటే ఏమిటి? భీముడు అంటే అహంకారం, శంకర్ అంటే దాన్ని సంహరించే శివుడు. మనలోని భీముడిని శివుడు సంహరించాలి. ఈ ఆలయం చెబుతున్న సందేశం ఏమిటంటే శక్తి అహంకారానికి కాదు, భక్తి రక్షణకు, ధర్మం నిలబెట్టడానికి. ఈ ప్రాంతంలో మేఘాలు నేలను తాకినట్టు అనిపిస్తాయి, అడవులు మౌనం పాటిస్తాయి, అరుదైన జంతువులు నివసిస్తాయి. శివుడు ఎందుకు ఇక్కడ? ఎందుకంటే నగరాల్లో మనిషి పెద్దవాడు, అరణ్యంలో ప్రకృతి పెద్దది. శివుడు ఎప్పుడూ ప్రకృతితో ఉంటారు. భీమశంకర్ ఒక కథ కాదు, అది మనలోని యుద్ధం. అహంకారం ఎంత పెద్దదైనా భక్తి ముందు నిలబడలేదని ఈ జ్యోతిర్లింగం చెబుతుంది. ఓం నమః శివాయ. Thank you for watching this video. Bye bye.